ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ ఫ్రై మా అత్తమ్మ చేయబోతుంది. చాలా టేస్టీగా చేస్తుంది. ఆ రెసిపీ ఎలా ఉంటుందో చూద్దాము. ఈరోజు నాకు కూడా ఎలా చేస్తారా అని ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చూసి నేర్చుకుంటాను ఆంటీ ఎలా చేస్తారో. నాకు వచ్చే స్టైల్లో వేరేగా ఉంటుంది. పెద్దవాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ చేసే వంటకాలు ఒకలాగా వేరేలా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసే వంట ఈరోజు మేము చూడబోతున్నాము. వాళ్ళు చేసే వంటని మేము నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు చూద్దాము రండి. చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఈరోజు ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను. చికెన్ ఇంకా ఫ్రెష్గా చికెన్ తెచ్చి ఇట్లా సాల్ట్ లెమన్ వేసుకొని కడిగి పెట్టుకోవాలి ఫ్రెష్గా. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, ఇంకా మసాలా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మూకుడు కొంచెం పెద్దగా ఉండాలి. ఇంకా దినుసులు వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకోవద్దు అంటారు కానీ కొన్ని వేసుకుంటే టేస్ట్ ఉంటుందని అలా వేసుకున్నాం. కొత్తిమీర, ఇంకా పుదీనా, కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ కొంచెం వేసుకోవడానికి ఉంచుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ కూడా. మిరియాలు చూపించాం కదా, ఇలా దంచి పౌడర్ తీసేసుకోవాలి. కారం బదులు ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో హెల్దీ, మళ్ళీ సర్ది అలాంటివి కూడా రాకుండా. ఇలా కొంచెం దూరగా వేగాలి. ఆనియన్ కూడా ఒక కలర్ వచ్చేలా ఉండాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా బ్రౌన్ కలర్. మేము ఊళ్ళో ఆడించిన పసుపు, ఇది ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా షాప్లలో తెచ్చింది కాదు. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్గా దంచుకున్నాం అనుకో అప్పటికప్పుడు వేసేసినా కొంచెం సేపు వేగినా ఏం కాదు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. ఆనియన్ అన్నీ వేసుకోవాలి. మనం ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ చికెన్కి ఇలా గార్నిష్ అయ్యేలా కట్ చేసుకోవాలి. ఇగో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి చికెన్. మిరియాల పౌడర్ వేసేసినాము. ఇప్పుడు ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర, చూడండి ఇంతే పౌడర్ వేసుకున్నాం కదా. ఇది ఫ్రై కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకుంటాము. ఇగో చూడండి, తక్కువ ఉంటే వేసుకోండి, ఎక్కువ ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది కదా. తగినంత వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత. ఇగో ఇలా అంతా మొత్తం కారం ఇదంతా మసాలా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి దగ్గరికి. ఫ్రై కదా మొత్తం చూడండి ఇలా మొత్తం ఫ్రై, ఇంకా ఫ్రై అవ్వాలి దగ్గరికి బ్రౌన్ కలర్ వచ్చేవారు. ఇది ఘాటు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. స్పైసీగా వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇగో ఈ కలర్ వచ్చేలాగా. ఇది ఫ్రై చికెన్. సండే రోజు స్పెషల్ చికెన్ ఫ్రై, కీమా కర్రీ. ఈరోజు చికెన్ ఫ్రై, మటన్. బాగుందా? సూపర్ ఉంది. ఇది కీమా. మటన్ ఫ్రై అయితే సూపర్ ఉంది. మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై. మటన్ కి చికెన్ కి తేడా తెలుస్తలేదు. ఇది కీమా. తెలంగాణలో కీమా అంటారంట, మా ఆంధ్రాలో కైమా అంటారు. కైమా. ఇప్పుడు అక్కడే చేస్తుంది చూడండి. నాకు చికెన్ వండడం రాదని నా కూతురు ఎప్పుడు అంటూనే ఉంటుంది. కానీ నేను చికెన్ ఫ్రై తింటా. బాగుంది. ముక్క కూడా బాగా ఉడికింది. వీడియో స్టార్టింగ్ లో మా మమ్మీ వండినా అని చెప్పింది అనుకుంటా. నేను చెప్పిందా నీకు? జస్ట్ టేస్ట్ చేయమని చెప్పిన, నేను చెప్పలేదు అసలు. సండే చికెన్ ఫ్రై మా నాన్నమ్మ చేతి వంట అమృతం. ఏమంటానమ్మా? సూపర్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్